హాయ్ హలో అండి. మా ఇంటి పక్కనే ఉన్న యూసఫ్గూడలో పోచమ్మ తల్లి గుడి ఉంది. ఈ గుడికైతే ఈరోజు ఫ్రైడే అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి శుక్రవారం లలిత సహస్రనామం అయితే చదువుతారు. లలిత సహస్రనామంతో పాటు ప్రతి శ్లోకం కూడా బుక్లో ఉన్న ప్రతి శ్లోకం కూడా చదువుతారనమాట. అదంతా అయ్యేసరికి 7:30 కల్లా అయిపోతుంది. మొత్తం పూజ ఏదైనా ఉంటే అదంతా అయిపోయేసరికి 7:30 కల్లా అయిపోతుంది. అయితే తర్వాత హారతి అయితే ఇచ్చేస్తారు. ఈ హారతి ఇక్కడ ఏ గుళ్ళోని నేను చూడలేదు. మామూలుగా హారతి ఇస్తారు కానీ పంచహారతి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడైతే ఇస్తారంటండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ గుడికి. మీరు కూడా ఎక్కడ రావాలి అనుకుంటే యూసఫ్గూడ మెట్రో కిందే ఉంది ఈ పోచమ్మ తల్లి గుడి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు కొత్తగా వచ్చాను కాబట్టి ఈ గుడికి నా చేత అయితే పంచహారతి ఇవ్వడానికి నేనైతే వెలిగించేసాను హారతి. ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గర నుంచి చూసేసరికి హారతి నేను వెలిగించడం వల్ల నాకైతే కొంచెం ఎనర్జీగా ఏదో తెలియని ఫీలింగ్ అయితే వచ్చింది. అలా ప్రతి వారం కూడా ఈరోజు పెట్టిన వాళ్ళు ఇంకొక వారం వేరే వాళ్ళు పెడతారు అలా అనమాట. అలా ఒక్కొక్కరి చేత అందరి చేత పెట్టిస్తారు. ఇగోండి హారతి. ఈ పోచమ్మ తల్లి అమ్మవారు ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారండి. వెంకటగిరిలో కూడా పోచమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకైతే చాలా అందంగా అలంకారంగా అయితే కనిపించారు నిండుగా. ఈ అమ్మవారిని మీరు ఎవరైనా చూడలేదు అనుకుంటే ఈ అడ్రస్కి అయితే వచ్చేసేయండి. నేను చెప్పాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.